అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి మే 11 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఎందుకు ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల వల్ల 100% చేస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్తో ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారండి. అంతేకాకుండా మీరు కొనుక్కున్న స్త్రీ కానుకుంటున్నారా, మీరు కొనుక్కున్న పురుషుడు కానుకుంటున్నారా, అయితే ఒకసారి మన గురుగారు సంప్రదించి ఉండండి. మన గురుగారిపై వచ్చే శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర 100% కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు రేపటి దిన ఫలితాల ప్రకారము ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఒకేలాగా ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇది చేస్తే ఇదే జరుగుతుంది అనే ఆలోచనలు ఎక్కువగా ఈ రాశి వారు అయితే ఉంటారనమాట. మా జీవితంలో ఏదో ఒకసారైనా కానీ ఏదో ఒక మార్పు అనేది జరిగితే బాగుందని చెప్పేసి కూడా మీరు ఊహించింది, మీరు అనుకోనింది ఒక అదృష్టం అనేది నేరుగా రేపటి మీ దగ్గరికి వస్తే మరి ఇది ఒక కళ కాదు అని మీ జీవితంలో ఎంతో ఆశ్చర్యపోయేటువంటి రోజు రేపటి గమనించినట్లయితే మరి రేపటి ఎవరైతే ఊహించినటువంటి ఒక అంత అదృష్టాన్ని మీ గుమ్మం దగ్గర రాబోయేటువంటి అవకాశాన్ని వదులుకోకుండా జాగ్రత్తగా పట్టుకుంటారో వారి అదృష్టం అని చెప్పుకోవాలండి. మరి ఇది చాలా అంటే చాలా కీలకమైనటువంటి రోజు. రేపటి ఒక చిన్న నిర్ణయం అనేది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేటువంటి స్థాయిలోకి వెళ్ళేటువంటి రోజు. అది మీకు అదృష్టం తెస్తుందా లేదా మీ చేతుల మీద జారిపోతుందా, అది మీపైన ఆధారపడి ఉంటుంది. అయితే వివరాలకు వెళ్తే కనుక రేపటి రోజున చాలా ముఖ్యమైనటువంటి రోజు, చాలా డిఫరెంట్గా మీకు అనిపించే రోజు. కాబట్టి మీ జీవితంలో జరగబోయేటువంటి ఒక అదృష్టాన్ని మీరు ఎలా పట్టుకుంటారు అనేదే చాలా కీలకం అనమాట. అయితే ఇది తెలుసుకున్న తర్వాత నిజంగా మీరు షాక్ అవటమే కాకుండా కొంచెం ఆశ్చర్యం కూడా చెందుతారు. మనసులో కొంచెం ఆనందంతో పాటుగా ఒక రకమైనటువంటి తెలియనటువంటి భయంతో కూడా మీరు రేపటిన ఏం జరుగుతున్నటువంటి ఆతృతతో ఉంటారు. అంతేకాకుండా రేపటి రోజున మీకు చెప్పాలంటే ముఖ్యంగా ధన సమస్యల నుండి మీరు విముక్తి పొందుతారని చెప్పుకోవాలి. ఎందుకంటే ధన సమస్య ఇబ్బందుల్ని చాలా రోజులుగా మీరు గత కొన్ని రోజులుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ధనానికి సంబంధించిన ఇబ్బందులు అయితే రేపటి పూర్తిగా తొలగిపోయిన మార్గం అనేది భగవంతుడు మీకు చూపిస్తాడు. ఇక అలాగే ఇప్పటి వరకు చాలా సైలెంట్గా బాధలను మోసారు. మీరు నడుస్తున్నటువంటి ఆశలు, మార్పులు ఎన్నో దక్కాయి. కానీ ఎవరికి చెప్పకుండా మీ గుండెల్లోనే పెట్టుకొని చాలా బాధలు అయితే పడ్డారు. ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. ఎవరు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరు కూడా మిమ్మల్ని ప్రశ్నించలేదు. అంటే ఎక్కడ ప్రశ్నిస్తే మీరు ఎక్కడ మీకున్నటువంటి సమస్యల్ని వారికి వివరించి ఏదైనా సహాయం అడుగుతారు అనేటువంటి భావంతో మీకు తెలిసిన వారు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువర్గం కావచ్చు, ఇలా ఎవరు కూడా మిమ్మల్ని పెద్దగా అంటే మీ యొక్క దగ్గరికి వచ్చి సమస్య ఏంటని తెలుసుకునే ప్రయత్నం అయితే చేయలేరు. మీకున్నటువంటి మంచి మనసుకు, మీకున్నటువంటి దాన గుణానికి, మీకున్నటువంటి జాలి గుణానికి మీకు వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులే కానీ మీకు సాయాన్ని అలాగే ఒక మంచి సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు లేరని చెప్పుకోవాలి. అయితే ఒకటైతే గుర్తుపెట్టుకోవాలండి, మీ నుండి చాలా మారిపోతున్నాయి కొన్ని సంఘటనలు. మీరు ముందుగా కృంగిపోవడం లేదు. ఈ మధ్య కాలంలో కొంచెం ధైర్యంగా ఆలోచిస్తున్నారు. మీరు అనుకుంటున్నారు నా సమయం ఇంకా పూర్తిగా ఇలా ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్య కూడా ఇలాగే ఉంటుంది కదా, ఆ సమస్యలు నేను బయటపడతానా, భగవంతుడు నాకు వచ్చి అవకాశం ఇస్తాడా అని మీరు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే మరి అలాంటిదే రేపటిన మీ జీవితంలో ఒక మంచి అదృష్టము, ఒక మంచి గజయోగం మీకు దగ్గరయ్యేటువంటి అవకాశం భగవంతుడు ఇస్తున్నాడు. మరి ఆ అదృష్టం అనేది మీరు కనుక గమనించి చూసినట్లయితే గతంలో వచ్చినటువంటి అవకాశాలు ఎవరి నిమిషంలో జారిపోవడం చూస్తారు. మీరు నమ్మిన వారు ఎంతోమంది వ్యతిరేకం అవ్వడం వాస్తవం. చెప్పాలంటే మోసం చేస్తారని చెప్పుకోవాలి. అయితే అంతరార్థంగా చాలా వరకు మీలో మీరే ఇబ్బందులే ఫేస్ చేశారు. అందుకే మీలో పూర్తిగా నమ్మకం పోయింది. అసలు నా టైమింగ్ ఇదేనా, నా టైమింగ్ ఇలానే ఉంటుందా, నా టైం ఇంకా ఇలాగే నడుస్తుందా, ఇక నడవకుండా ఒక మంచి సమయం అనేది రాదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ రేపటి రోజు మీకు జరిగేటువంటి ఒక సిచ్యువేషన్ అనేది, మీకు జరిగేటువంటి ఒక మార్గం అనేది, మీకు జరిగేటువంటి ఒక ఆలోచన, ఇవన్నీ కూడా రేపటి రోజు కలిసి మిమ్మల్ని మరింత ఉత్సాహంగా, మరింత ఆనందంగా, మరింత బాధలు మిమ్మల్ని వాటి నుండి బయటకు లాగించే విధంగా భగవంతుడే ఒక వ్యక్తి రూపంలో రాబోతున్నాడు. రేపటి రోజు అదృష్టం మీ వైపు ఉండబోతుంది. మరి మీరు చాలా కాలంగా కష్టపడుతున్నారు, కానీ ఫలితం మాత్రం దక్కలేని బాధపడుతున్నారు. మరి ఎన్ని పనులు అనుకున్నా అది మీకు పెద్దగా ప్రతి పనిలో కూడా సమస్యలు ఎదురయ్యాయి. ప్రతి మార్గంలో కూడా మానసిక ఒత్తిడి ఎదురయ్యాయి. మీరు బాధపడుతున్నారు. అయితే ఎవరినో నమ్మి మీరు నష్టపోయారని చెప్పుకొని అనుకున్నారు.
మరి అలాగే ఎక్కడో ఒక అవకాశం మీ చేతిలోకి వచ్చినట్లుగా వచ్చి జారిపోతున్నా కూడా బాధపడుతున్నారు. కొన్ని రోజులు మీకు ఇలా అనిపిస్తూనే ఉంటుందండి, నా సమయం ఎప్పుడు నడుస్తుంది, నాకు మంచి సమయం రాదా, నేను కోల్పోయింది నేను తిరిగి పొందలేనా అని చెప్పి మీరు అనుకున్నారు. కానీ నిజం ఏంటంటే మీరు తిరిగి రాబోతుందండి. కానీ పెద్దగా రాబోతుంది, తిరిగి రావట్లేదు చాలామందికి ఆశ్చర్యమే. కానీ మీరు ఊహించని విధంగా రావడం అనేది మీకు మరింత ఎక్కువగా గొప్ప నిర్ణయాలు, గొప్ప మార్గంలోకి తీసుకురావడం అనేది చెప్పుకోవాలి. ఒకనొక అవకాశంలా భగవంతుడు ఇస్తున్నాడని నమ్మాలి. మరి మీరు ఊహించినటువంటి ఒక సమాచారం కావచ్చు, లేదంటే ఇంకా చెప్పాలంటే పూర్తిగా ఏంటంటే మిమ్మల్ని మరింత ఆనందంగా మార్చేసినటువంటి, మరింత విశ్వాసంగా భగవంతుని వైపు, మరింత నమ్మకంగా, గౌరవంగా కూడా నిలబెట్టేలాగా మీకైతే చేస్తుంది రేపటి రోజున. మీకు చెప్పాలంటే కనుక పూర్తి స్థాయిలో చాలా ఉత్సాహంగా ఉంటారండి. ఒక వ్యక్తి ద్వారా మీకు మీ జీవితం అనేది కొద్దిగా మార్పులోకి చెందేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మీరు మొదట నమ్మరు, కానీ అదే మీ జీవితాన్ని మార్చేటువంటి ఒక పూర్తి విశ్వాసంతో నిలబెట్టేటువంటి వ్యక్తిగా రేపటి ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎంటర్ అవబోతున్నారు. ఈసారి అదృష్టం అనేది చాలా నిశ్శబ్దంగా మీరు ఊహించిన విధంగా రాబోతుంది. అయితే ఎలాంటి హెచ్చరికలు ఇవ్వద్దండి, ఒక్కసారిగా మీ ముందు నిలబడబోతుంది. మీరు గుర్తించకపోతే అది తిరిగి వెళ్ళిపోతుంది. అందుకే ఈ కొన్ని క్షణాలు చాలా కీలకమని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు తీసుకునేటువంటి ఏ నిర్ణయం అయినా కానీ మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇప్పటి వరకు మీరు ఏది ఆలస్యమైందో అందుకంటే మీ భగవంతుడు అన్నీ కూడా ఈ పరీక్షలో పెట్టాడు. మీ సహనం, మీలో ఉన్నటువంటి సహనాన్ని ఎక్కువగా చూసి నమ్మకాన్ని చూశాడు. ఇప్పుడు మీరు రెడీగా అవ్వారండి. అదృష్టాన్ని మీ వైపు తిరగడానికి గ్రహాల యొక్క అనుకూలత కూడా మీ వైపు ఉందన్నమాట. ఇక రేపటి మీ ముందుకి అవకాశాలు అనేవి కూడా ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి ఇలా చాలామందిలో పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ మరి చాలామంది పట్టించుకోవడానికి కూడా ఎక్కువ సంశయిస్తూ ఉంటారండి. గమనిస్తే అది మీ జీవితంలో రేపు తెరవబోతుందని చెప్పుకోవాలి. అదృష్టంగా మారబోతుంది. మరి మీరు పట్టేటువంటి కష్టం కూడా వృధా కాలేదండి. మీ కళ్ళీళ్ళు పెట్టుకునేటువంటి రోజులు, మీరు ఒంటరితనంగా తట్టుకునేటువంటి రోజులు అంటాక కూడా మీకు రేపటి రోజున అన్ని రకాలకు కూడా మీకు అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవాలి. మీకు మాత్రం ఎవరైనా నిశ్శబ్దంగా బాధపడుతుంటారండి. ఒకరోజు హఠాత్తుగా మంచి అదృష్టం అనేది మీ వైపు వస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మీరు ఎదురుస్తున్న పరిస్థితులు, మీ వైపు పెద్దగా ఆశించినటువంటి ఫలితాలు దక్కలేదు. ఆగిపోయినటువంటి పనులు కూడా రేపటి మీకు కలగటము మీరు కళ్ళారా చూస్తారనమాట. మరి మీకు సహాయం లేని వాళ్ళు కూడా ఎవరు రేపటి సపోర్ట్ చేయడం అనేది మొదలు పెడతారు. కాబట్టి మరింత ఎక్కువగా మీ జీవితంలో గొప్ప వెలుగులు రావడం సిద్ధంగా ఉండబోతున్నాయి. మరి రేపటి రోజు కనుక చూస్తే మరింత ఎక్కువ కొన్ని జాగ్రత్తలు కూడా మీరు తీసుకుంటే మంచిదండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి ఏదైనా సరే ఎవరికన్నా షూరిటీ సంతకాలు పెట్టినప్పుడు జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్నా కూడా మీరు కొంతమంది విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అయితే మంచిదండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి సాయంత్రం 6 దాటాక అనుకోని మార్పులనే ఖచ్చితంగా జరగబోతున్నాయి. ఆ మార్పులతోటి మీ జీవితం నిజంగా అనుకోని అగాధంలో కూడా పడిపోతుందని చెప్పుకోవాలండి. కొన్ని కీలకమైన రోజుగాని కూడా గుర్తించాలి. ఈ విధంగా రేపటి రోజున ఈ రాశి వారికి కొంచెం అప్రమత్తంగా రోజు అని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజు మీకు వచ్చే ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా మీరు ఊహించిన విధంగా మీ ఇంట్లో అయితే ఉండబోతుందండి. ఆ విధంగా మీ ఇంట్లో రేపటి రోజున కొన్ని ఆ జాగ్రత్తతోటి భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలు కూడా వస్తాయన్నమాట. అయితే ప్రతి అవకాశాన్ని కూడా మీరు రేపటి రోజున ముఖ్యంగా గమనిస్తే ప్రతి అవకాశాన్ని మీరు అస్సలు మాత్రం జారవించుకోకండి. ఎవరి మాటలు వినాలో జాగ్రత్తగా వినండి. మీ మనసు చెప్పేది ఒకసారిగా పూర్తిగా వినండి. వింటేనే మీకు మంచిగా పూర్తిగా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి మీరు 100% న్యాయం చేసిన వారు అవుతారు. మీ జీవితంలో రైట్ చేసేటువంటి పర్సన్స్ ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదు అని చెప్పేటువంటి ఒక పర్సన్ అనేది కూడా రేపటి మీకు పరిచయం అవుతారని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఇది మీ కొత్త జీవితం ప్రారంభించే రోజండి. ఒక మంచి వార్త, డబ్బు పరంగా కావచ్చు, కొత్త ఛాన్స్ కావచ్చు, ముఖ్యమైన ఒక వ్యక్తికి సపోర్ట్గా కావచ్చు, రేపటి చాలా అద్భుతంగా ఉండబోతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎవరినైనా నమ్మే ముందు 2 సార్లు ఆలోచించడం చాలా ఉత్తమం. కాబట్టి ఇలాంటి సమయంలో ఒక చిన్న పరిహారం కూడా రేపటి మీకు ఉపయోగపడుతుందండి. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ మీ రోజు ప్రారంభించండి. మీకున్న ఆరోగ్య సమస్య వల్ల కొంచెం రేపటి పనికి వెళ్ళలేకపోవడంతో కొంత నిలుపుదల కనిపిస్తుంది. కానీ మిమ్మల్ని మీరు ముందుకు నడపడానికి మీకున్న నైతిక బలాన్ని వాడండి. డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా ఇతరుల పట్ల వహించడం మంచిదండి. మీరు ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండా ఆకర్షించడానికి రేపటి సరైంది. మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని అనుభూతి చెందటంతే ఉద్యోగ కార్యాలయంలో మీరు మంచిగా భావించినప్పుడు రేపటి మీకు మంచిగా ఉంటుందండి. రేపటి మీ యొక్క సహోద్యోగులు మీ ఉన్నత అదుగులో మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందం వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఏదైనా స్వచ్ఛందంగా సహాయం చేయడం అనేది పొందిన వారికే కాదండి, మీకైతే ఎప్పుడు వెనక్కి ఆలోచించకుండా కూడా సానుకూలత తోచుంది. కళ్ళే అన్నీ చెబుతాయండి. రేపటి మీ యొక్క జీవిత భాషతో మీరు కళ్ళ భాషలో భావోద్వేగపరంగా మాట్లాడుకుంటారు.
ఎన్నో ఊసులాడుకుంటారు. ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒక ప్రవహించే నదిలో ఏదైనా అపవిత్రమైన అంటే వాడని నాణ్యం వేయటం వల్ల ఆరోగ్యం మెరుగుగా ఉంటుంది. అదేవిధంగా రేపటి శివనామ స్మరణ శివాలయ దర్శనము మీ కండకడం మేలు చేస్తుందండి. మరి తెలుసులకండి రాశి జాతక ఫలితాలు. తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.